ధూమపానం, మద్యపానం చేయడం ఆరోగ్యానికి హానికరమని ప్రజల సంక్షేమం కోసం సినిమా థియేటర్లో ప్రకటనలు ప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు ఆనందాన్ని ఎవరు కోరుకోరు అంటూ ఒక చిన్న పాప తండ్రితో కలిసి టీవీ చూసే ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ప్రకటనలో ఓ వ్యక్తి తన చిన్న కూతురుతో కలిసి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు తండ్రి వైపు ఎంతో అమాయకంగా చూస్తుంది. ఇది కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క చూపుతోనే అతను సిగరెట్ స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలుసుకుని సిగరెట్ని కాల్చడం మానేస్తాడు. అయితే ఈ యాడ్లో నటించిన చిన్నపిల్ల ప్రస్తుతం చాలా పెద్దదైపోయింది. సినిమాలు, సీరియల్ అంటూ బిజీ జీవితాన్ని గడుపుతోంది. చాలామంది యాడ్స్లో చిన్నతనంలో నటించి పెద్దయిన తర్వాత హీరోయిన్స్ అయిన వాళ్ళు, సినిమాలో ఇతర క్యారెక్టర్లు చేస్తున్న నటీనటులు ఎందరినో చూసాం. ఇప్పుడు కూడా ఆమె సీరియళ్ళు, సినిమాలతో చాలా బిజీగా మారింది. ఈ ప్రకటనలో నటించిన చిన్నపిల్ల పేరు సిమ్రాన్ నటేకర్. ముంబై నగరంలో పుట్టి పెరిగింది ఆమె. ప్రస్తుతానికి మోడలింగ్ రంగంలో డిగ్రీని పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో చిన్నప్పుడు నో స్మోకింగ్ అవేర్నెస్ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. ఈ ప్రకటన తర్వాత 150కి పైగా యాడ్లో నటించింది ఆమె. ఇప్పటికీ ముంబై నగరంలో నో స్మోకింగ్ అవేర్నెస్ పోస్టర్కు ఈ అమ్మాయి ఫొటోసే కనిపిస్తాయి. ఇలా మొదటి ప్రకటనతో అందరినీ ఆకర్షించింది ఈ అమ్మాయి. సినిమాలు, సీరియల్ అంటూ ఇప్పుడు బిజీ జీవితాన్ని గడుపుతోంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో పూజ పాత్ర చేసింది కూడా ఈ అమ్మాయి. అంతేకాదు 2010లో రితేష్ దేశ్ముఖ్ అలాగే జాక్లిన్ ఫెర్నాండెస్తో కలిసి నటించిన జానే కహాన్ సే ఐ హై చిత్రంలో కూడా నటించింది. కానీ ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సిమ్రాన్ నటేకర్ చిన్న చిన్న పాత్రలో చేస్తోంది సినిమాల్లో. అంతేకాకుండా పలు హిందీ సీరియల్లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్యకాలంలో సిమ్రాన్ నటేకర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటుంది.